విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2026. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026 సంవత్సరం. దేవుడు మనకు మన సంఘమునకు ఇచ్చిన దేవుని వాగ్దానం, నేను మీకు క్షేమమును కలగజేసేదను. లేవియ కాండము 26వ అధ్యాయము 6వ వచనం. దేవుడు ఈ 2026 సంవత్సరమునకు దేవుడు మనకిచ్చిన వాగ్దానం, నేను మీకు క్షేమము కలగజేసేదను. 2026 సంవత్సరములో అద్భుతమైనటువంటి కార్యములు దేవుడు మన జీవితంలో చేయబోతున్నాడు. ఎందుకంటే 2025 సంవత్సరంలో మనం ఎన్నో కష్టాలు, బాధలు, మరి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం. మనం ఎంతో కష్టపడ్డాం. ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, అప్పుల విషయంలో కానీ, అలాగే కుటుంబాలలో అనేకమైనటువంటి పరిస్థితుల మధ్య ఎంతో బాధపడ్డాం, వేదన పడ్డాము. అయితే దేవుడు ఈ 2026 సంవత్సరం నేను మీకు క్షేమమును కలగజేసేదని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానము చేసిన దేవుడు నెరవేర్చుటకు శక్తి కలిగినటువంటి దేవుడు. వాగ్దానమును మన జీవితంలో, సంఘములో ప్రతి వాగ్దానమును దేవుడు నెరవేర్చాడు. అయితే ఈ 2026 సంవత్సరములో దేవుడు మీ అందరికీ క్షేమమును కలగ చేయబోతున్నాడు. మీ కుటుంబాలకు క్షేమమును కలగజేయును గాక. మీరు చేసే పనికి క్షేమము కలుగును గాక. మీ కుటుంబంలో, వ్యాపారములో దేవుడు క్షేమము కలగ చేయును గాక. ప్రతి విషయములో ఎక్కడ వెళితే అక్కడ దేవుడు క్షేమము కలగ చేయును గాక. భక్తుడైనటువంటి దావీదును దేవుడు ఆశీర్వదించాడు. బ్రతుకు దినములన్నిటిలో కృపాక్షేమములు దయచేశాడు. ఆ విధంగా దేవుడు మనకు, మన కుటుంబాలకు, సంఘమునకు దేవుడు క్షేమము కలగ చేయునుగాక. మన దేశములో క్షేమము కలగ చేయునుగాక. రాష్ట్రములో, గ్రామాలలో, పట్టణాలలో, వీధులలో దేవుడు క్షేమము కలగ చేయునుగాక. ఈ 2026 సంవత్సరం అందరి జీవితంలో ఆనందము, ఆశీర్వాదము, ఆరోగ్యము, బలము, క్షేమము, వృద్ధిని, ఆశీర్వాదాన్ని దేవుడు కలగ చేయబోతున్నాడు. ఆ విధంగా మన అందరి కుటుంబాల్లో, జీవితాల్లో, సంఘాలలో గొప్ప గొప్ప అద్భుతమైన ఆశ్చర్య కార్యములు దేవుడు చేసి కృపయు, క్షేమమును, ఆశీర్వాదమును దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యానికి స్తోత్రములు ప్రభువా. అయినా మరి గడిచిన 2025 సంవత్సరం అంతా కాచి కాపాడారు తండ్రి. ఈ 2025 సంవత్సరం తండ్రి మీరు ఎంతగానో మేలు చేశారు ప్రభా. అలాగే 2026 సంవత్సరం దయా కిరీటముగా మీరు తండ్రి మాకు ధరింపజేసి నూతన సంవత్సరాన్ని మీరు మాకు అనుగ్రహించేందుకే స్తోత్రం. నూతన వాగ్దానము దయచేసినందుకే స్తోత్రం. నూతనమైన జీవితాన్ని కలగజేయబోతున్నావు. నూతనమైన కృపలతో నింపబోతున్నావు. నూతనమైన ఆరోగ్యముతో నింపబోతున్నావు. నువ్వు సంఘానికి ఇచ్చిన వాగ్దానం, నేను మీకు క్షేమము చేస్తున్నావు ప్రభువా. అటు క్షేమము ప్రతి కుటుంబంలో జరగాలి నాయన, ప్రతి జీవితంలో జరగాలి ప్రభువా. అందరికీ క్షేమము కలగాలి యేసయ్యా, నీకు స్తోత్రములు నాయన. ఆ విధంగా నీ వాగ్దానం నెరవేర్చబోతున్నదికే, ప్రతి కుటుంబంలో క్షేమము కలగ చేయబోతున్నదికే ఈ 2026 సంవత్సరం అంతా కూడా నీ కృప, మీ సన్నిధి తోడుగా వచ్చి ఆరోగ్యము, బలము, క్షేమము, అభివృద్ధిని, ఆశీర్వాదమును సమృద్ధిగా ప్రతి కుటుంబమును మీరు కలగజేసి అయ్యా క్షేమము దయచేయనైనా. సంఘాలలో క్షేమము దయచేయండి. కుటుంబాల్లో క్షేమము కలగ చేయండి అయ్యా. బిడ్డల మధ్యలో అయ్యా అందరి జీవితంలో క్షేమము కలగాలి ప్రభువా. మునుపెన్నడు లేనంతగా మీ దీవెన, క్షేమము, ఆరోగ్యమును నాయనా ఈ 2026 సంవత్సరములు మీరు దయచేయబోతున్నందుకే నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకొని నన్ను మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక.